అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుల సంఘాల వల్ల మత వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా దేశం దెబ్బతింటుంది అంటున్నాం. ఎందుకంటే హిందూ మతంలో సుమారు 3000 కులాలున్నాయి. 3000 కుల సంఘాలు ఏర్పడిన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళయి అయిపోతున్నాయి. ఆ కుల సంఘంలో కూడా 10 మందికి మాత్రమే మేలు జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి నోరెత్తకుండా చేయడానికి కుల సంఘాలు ఏర్పాటవుతున్నాయనే విధంగా ఉంది ఈరోజు కుల సంఘాలు. ఎందుకంటే కుల సంఘం అనేది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏదైనా ఒక సంస్థలో ఏదైనా సేవకుడు ఉద్యోగిగా చేరినా, ఒక సంస్థను ఆధారం చేసుకుని భూములు కొన్నా, భూములు ఏ విధంగా పోయినాయో ప్రశ్నించేవాళ్ళు లేరు. వెనక ఆర్థిక భరోసా ఇచ్చి న్యాయం జరిగే విధంగా సపోర్ట్ చేసే విధంగా కుల సంఘాలు ఉండాలే గానీ, వ్యక్తిగత ప్రయోజనం కోసం వ్యక్తిగతంగా ఎదగడానికి కుల సంఘాలు వాడుకోవడం మొదలుపెట్టారు కాబట్టి, ఆ మొదలుపెట్టిన తర్వాత పురాతనమైనటువంటి రెడ్డి కుల సంఘం ఏమైంది, అందరికి మేలు చేసే విధంగా ఉంటే కొంతమంది ప్రశ్నించి వాళ్ళకెందుకు న్యాయం చేయడం, వీళ్ళకెందుకు న్యాయం చేయడం, మనమే న్యాయం చేసుకోవాలనే కుట్రలో భాగంగా కుటుంబంలోని కలహాలొచ్చి ఆ పురాతనమైన రెడ్లకి ప్రపంచంలో ఎక్కడా లేదు రెడ్ల కుల సంఘం ఉన్నింది. ఆ కుల సంఘం ఈరోజు ఏమైంది? ఈ విధంగా భక్త మల్లారెడ్డి ఆధ్వర్యంలో కుల సంఘం నడిచింది. త్రేతాయుగంలో కుల సంఘం నడిచింది. కానీ ఈ విధంగా ఇతరులకు మేలు చేయడం నచ్చని వాళ్ళు ఆ కుటుంబంలోని కలహాలొచ్చి చిన్నాభిన్నమై 36 భాగాలైపోయారు ఆ కులం రెడ్ల కులం. ఈరోజు కుల సంఘాన్ని కేంద్రంగా చేసుకుని ఎందుకు చెప్తానంటే మత వ్యవస్థ దెబ్బతింటుంది. ఇతర మతాలు జోక్యం చేసుకుని కుల వ్యవస్థను దెబ్బతీస్తారు. చూసావు కదా, మత వ్యవస్థలు ఎక్కడా లేదు. ఆధిపత్యం కోసం కొంతమంది అమాయకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టి ఇతర మతాలను దెబ్బతీసి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి కుట్ర పన్నుతున్నారు. ఇప్పుడు మత వ్యవస్థ అనేది ఉందా? లేదు. కుల వ్యవస్థ ఉందా? లేదు. ఏది లేదు. అధికారం కావాలి, ధనం కావాలి, కుటుంబం వాళ్ళు సప్త సుఖాలు పొందాలి అనేటువంటి భావంతో ప్రతి మానవుడు ఆలోచిస్తున్నాడు. కుల సంఘం అనేది ఎలా ఉండాలంటే, ఒక కుల వ్యక్తి ఏదైనా సంస్థలో కానీ భూములు కొన్నా, సంస్థలో ఉద్యోగంలో చేరినా అక్కడ జరిగే అన్యాయము, అతను బానిసగా అతను ఎందుకు చేశారో, మా కుల వ్యక్తికి అన్యాయం చేయరు, ఇతర కులాలకు మేలు చేసి మా కుల వాళ్ళకి ఎందుకు అన్యాయం చేసి చివరి దాకా ఆర్థిక భరోసా ఇచ్చి ఎంత నష్టం జరిగిందో సపోర్ట్ చేసి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే కుల సంఘాలకి సార్థకత ఉంటుంది. లేకపోతే కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం, మేము 10 మంది బాగుపడ్డాము, మాకు నిధులు ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసామనే విధంగా కుల సంఘాలు ఉంటే ఆ కుల సంఘాల వల్ల అందరికీ ప్రమాదమే అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.